కొన్ని నిమిషాల్లోనే ముగించేస్తాను. ఒక అద్భుతమైన అంశం అండి ఇది. చక్కగా వాతావరణం బాగుంటే చాలా సంగతులు బైబిల్లో నుండి మీరు నేర్చుకునేవారు. దేవుడు చెప్పిన క్షణము విలువ అని ఎందుకు టైటిల్ పెట్టామంటే, క్షణము అనగానే మీకు తెలియదు కాదు, ప్రతిరోజు మనం అనుభవిస్తున్న ఈ కాలచక్రంలో చాలా చిన్నది క్షణం. మీకు తెలియదు కాదు, టైం గురించి సెకండ్ అంటారు. అలాంటి 60 సెకండ్లు కలిస్తే 1 నిమిషం అవుతుంది. అలాంటివి ఒక 60 నిమిషాలు కలిస్తే 1 గంట అవుతుంది. అలాంటివి ఒక 24 గంటలు కలిస్తే 1 రోజు అవుతుంది. అలాంటి రోజులు 7 రోజులు కలిస్తే 1 వారం అవుతుంది. ఆ 4 వారాలు కలిస్తే 1 నెల అవుతుంది. 12 నెలలు కలిస్తే సంవత్సరం అవుతుంది. 60 సంవత్సరాలు కలిస్తే మన ఆయుష్కాలం అయిపోతుంది. తెలుసు కదా మీకు ఇదంతా? అంటే క్షణానికి మన ఆయుష్కాలానికి చాలా దగ్గర కనెక్షన్ ఉంది, బంధం ఉంది, మర్చిపోకూడదు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రతి క్షణం కూడా మన ఆయుష్కాలంలో మనం ఖర్చు పెట్టేస్తున్నది. దేవుడు మనకి భూమి మీద ఇచ్చిన 60, 70, 80, ఎక్కడో 100 బతుకుతున్నారు. ఈరోజు పరిస్థితులు అస్సలు బాగోలేదు. ఎవరు ఏ క్షణాన్ని కన్నుమూస్తారో తెలియని పరిస్థితుల్లో మనం ఈరోజు బ్రతుకుతున్నాం. ఒక పక్క రోగాల పేరుతో మరణం వెంటాడుతుంది, మరో పక్క ప్రమాదాల పేరుతో మరణం వెంటాడుతుంది. మరణించే క్షణం మన జీవితంలో ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కనుక దేవుని పిల్లలారా, నేను చెప్పినంత గుర్తుపెట్టుకోండి. ఒక సెకండ్ లేదంటే ఒక క్షణం దగ్గర మన జీవితం తారుమారైపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ కాలం గురించి అండి లోకంలో చాలా గొప్పగా చెప్పారు. అవన్నీ చెప్పడానికి నాకు టైం కుదరదు, కానీ మీకు అర్థం చేయించాలి కనుక విషయం చెప్తున్నాను. కాలం యొక్క విలువను గుర్తెరగండి. కాలం కరిగిపోతే మరలా తిరిగి రాదు అని ఇంగ్లీష్లో కాలం గురించి ఒక కొటేషన్ రాశారండి. టైమ్ ఈజ్ గోల్డ్ అని రాశారు. అంటే కాలం బంగారం కంటే విలువైనది అని రాశారు. కరిగిపోయిన కొవ్వొత్తి ఎలాగైతే తిరిగి రాదో, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఎలాగైతే తిరిగి రాదో, నువ్వు ఖర్చు పెట్టిన ఏ క్షణం కూడా నీ జీవితంలో తిరిగి రాదు అని చెప్పారు. నిజమే, అవన్నీ వాస్తవాలే. కానీ కాలం ఇచ్చిన దేవుడు కాలం గురించి వీళ్ళకంటే గొప్పగా చెబుతాడు, ఇంకా చాలా బాగా అర్థం చేయిస్తాడు మనకి. ఈ కాలాన్ని ఇచ్చింది దేవుడు అండి. కొంచెం జాగ్రత్తగా చెప్తాను వినండి. దేవుడి కాలచక్రాన్ని ఏర్పాటు చేశాడు. సూర్యుడు, చంద్రుడు, మీకు తెలియదు కదా, ఈ భూమి, వీటన్నిటి వల్ల కాలాలు అనేవి ఏర్పడతాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఏమండి, మన భూమి చుట్టూ మధ్యలో మరి చంద్రమండలం లేదంటే చంద్ర ఆకారంలో ఉన్న చంద్రుడు తిరుగుతున్నాడు. ఇదంతా మీకు తెలియదు కాదు. వీటి వల్ల కాలాలు ఏర్పడతాయని శాస్త్రం నిన్నగాక మొన్న చెబితే, బైబిల్లో దేవుడు ఇప్పుడు వాటిని చేసిన తొలినాళ్లలోనే, ఆదికాండంలోనే పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అని చెప్పి ఇప్పుడు భూమి మీద దినములను, సంవత్సరములను, కాలములను సూచించుటకై అని బైబిల్లో ఉంటుంది. రాసుకుని తర్వాత చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట ఉంటుంది. అంటే ఈరోజు శాస్త్రం హబుల్ టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత సూర్యుడు, చంద్రుడు తిరుగుతున్నాడు అని, వాటి వల్ల కాలాలు ఏర్పడుతున్నాయని ఇప్పుడు చెబితే, దేవుడు ఎప్పుడో వాటిని చేసిన తొలినాళ్లలోనే నేను కాలచక్రాన్ని ఏర్పాటు చేశాను, భూమి తిరుగుతుంది, కాలం తిరుగుతుంది, కాలచక్రం ప్రారంభమైంది అని చెప్పాడు. దేవుడు తిప్పుతున్న ఈ కాలచక్రంలో ఆయుష్కాలం పేరుతో మనం ఎంటర్ అవుతాం. మనం ఈ కాలచక్రంలో 60-70 ఏళ్ళు ఉంటామంటే మనం వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి మళ్ళీ మనం. అలాగే మన తాతయ్య గారు వచ్చారు, ఈ కాలచక్రంలోకి వెళ్ళిపోయారు. మన నాన్నగారు వచ్చారు, కాలచక్రంలో 60-70 ఏళ్ళు ఆయుష్కాలం పేరుతో ఉంటారు, వెళ్ళిపోతారు. మన కాలం అయిపోద్ది, మనం వెళ్ళిపోతాం. మన తర్వాత మన కొడుకు వస్తాడు, అతను 60-70 ఏళ్ళు ఉంటాడు, అతను తన కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోతాడు. మీకు అర్థం కావాలి అంటే, ఇందిరాగాంధీ గారు మనందరికీ తెలుసు. ఇందిరాగాంధీ గారు పుట్టారు, ఆవిడ కాలం అయిపోయింది, వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు వచ్చారు? ఆవిడ కొడుకు, మీకు తెలియదు కాదు కదండి, రాజీవ్ గాంధీ గారు. ఆయన కాలం అయిపోయింది, వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి ఎవరున్నారు? రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఆయన ఎంతకాలం ఉంటాడు? ఆయన కాలం అయిపోతే ఆయన వెళ్ళిపోతాడు. అంటే తిరుగుతున్న ఈ కాలచక్రంలో ఆయుష్కాలం పేరుతో నువ్వు ఈ లోకానికి వస్తావు. వెరీ గుడ్. ఇంతకీ నీకు ఆయుష్కాలాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు ఈ పెద్ద కాలచక్రంలో అంటే,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఇదిగో ఈ భూమి మీద నువ్వు సత్క్రియలు చేయాలి, భూమి మీద తన నామానికి ఘనత కీర్తి తీసుకొని రావాలి, తానెవరో ఈ ప్రపంచానికి నువ్వు చాటాలి, తన కీర్తి ఘనత మహిమ ఈ ప్రపంచానికి నీ ఆయుష్కాలంలో నువ్వు చూపించాలి అన్న ఉద్దేశంతో దేవుడు సత్క్రియలు చేస్తామని, సువార్త పనులు చేస్తామని, దేవుడి గురించి ప్రకటిస్తామని ఈ జీవితాన్ని ప్రసాదించాడని పౌలు గారు అక్కడ మనకి చెప్తాడు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. తిరుగుతున్న ఈ కాలచక్రంలో దేవుడు తన పని నిమిత్తం నీకు ఆయుష్కాలం అనే పేరు పెట్టి ఈ కాలచక్రంలో నీకంటూ జీవితాన్ని ప్రసాదించాడు. నువ్వు భూమి మీద ధనవంతుడు ఉండడు, పేదవాడు ఉండడు, ఎవడు పండితుడు ఉండడు, పామరుడు ఉండడు, అసలు భూమి మీద ఎవ్వడు కూడా ఉండడు. కారణం ఏంటంటే ఆయుష్కాలాన్ని నిర్ణయించి దేవుడు ఈ కాలచక్రంలో నుంచి నీ జీవితాన్ని క్లోజ్ చేస్తాడు. కరోనా కాలంలో చాలా మంది జీవితాలకి ముగింపు కార్డు పడిపోయింది, వెళ్ళిపోయారు. వాళ్ళ జీవితాలు ముగించుకుని ఈ కాలచక్రం నుంచి వెళ్ళిపోయారు. మనుషులు ఇక్కడ అస్సలు ఆలోచించకుండా వదిలేసిన విషయం ఏంటంటే, అసలు తిరుగుతున్న ఈ కాలచక్రంలోనికి నేను ఎందుకు వచ్చాను, అసలు 60-70 ఏళ్ళు ఎందుకుంటున్నాను, తర్వాత నేను ఏమైపోతున్నాను, ఈ విషయాన్ని పూర్తిగా మానవ సమాజం మర్చిపోయిందండి. దేవుడు తన ఆవేదనని ఈరోజు మీతో చెప్తాడు. మీకు కాలం ఎందుకు ఇచ్చానో తెలుసా? అసలు కాలాన్ని గుర్తెరుగుతున్నారా? ఏమంటే దినాలు ఖర్చు పెడుతున్నారు, రోజులు ఖర్చు ఏమంటే వారాలు ఖర్చు పెట్టేస్తున్నారు, నెలలు ఖర్చు పెట్టేస్తున్నారు. మీ జీవితంలో ఇప్పటికీ 30 సంవత్సరాలు ఖర్చు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు, 40 సంవత్సరాలు ఖర్చు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. మహా అంటే భూమి మీద మనం ఉండేది ఇంకో 20 ఏళ్ళు గట్టిగా. మహా అంటే కొంతమంది 50లోకి వచ్చేసారంటే మీరు మహా అంటే ఉండేది 10-15 సంవత్సరాలు ఈ భూమి మీద. ఎందుకు వచ్చారు, ఎందుకు ఈ కాలాన్ని ఖర్చు పెడుతున్నారు, తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి, ఈ ఆలోచనలన్నీ కంప్లీట్గా మర్చిపోయిందండి మానవ సమాజం. అందుకే యేసుప్రభు తను బ్రతుకున్న కాలంలో ఒక మాట చెప్తాడు, ఇది ఒక్కటి చదివిస్తానండి. లోకాసు వార్త 12వ అధ్యాయం 54వ వచనం. జాగ్రత్త రాసుకోండి, మీరు చదవలేరు కానీ రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు జాగ్రత్త చదువుకోండి. ఇది ఒక్క మాట. లోకాసు వార్త 12వ అధ్యాయము 54వ వచనం చదువుతున్నారు. మరియు ఆయన జనసమూహంతో ఇట్లనెను, మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు. ఇందాక దారిలోకి వస్తున్నప్పుడు చాలా మంది మాతో అంటున్నారు, వేడిగా ఉందంటే వర్షం వచ్చేస్తుంది. ఈ మాత్రం భలే తెలిసినవి చూసారు మనకి. మబ్బు పట్టిందంటే వాన వచ్చేస్తుంది, ఇవి మనకు తెలుసు. ఏమంటే తర్వాత మాట చూడండి, అక్కడ తర్వాత మాట, అలాగే జరుగును, దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. వేసవకాలం అంతా వడగాళ్ళు కొడతాయండి కదండి. దక్షిణపు గాలి, వేడి గాలి వచ్చినప్పుడు ఒరే వడదెబ్బ కొట్టేస్తుందిరా, బయటికి వెళ్ళకరా అని చెప్తారు. తర్వాత చూడండి, వేషధారులారా, ఇవన్నిటినీ గుర్తించిన వారలారా, వీటన్నిటిపైన అవగాహన కలిగిన వారలారా. ఇప్పుడు చూడండి యేసుప్రభు ఎలా మాట్లాడుతున్నాడో. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరిని గుర్తింపనిరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింపనిరుగనేలా. ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు చూడండి. మీరు కాలాన్ని గుర్తించరేంటి? వేసవకాలం వచ్చిందంటున్నారు, శీతాకాలం వచ్చిందంటున్నారు, వర్షాకాలం వచ్చిందంటున్నారు, కాలాలు వచ్చేస్తున్నాయని భూమి ఆకాశాలను బట్టి కాలాలు చెప్పేస్తున్నారు. ఆ కాలాలు నీ జీవితంలో చాలా వెళ్ళిపోతున్నాయి. పోయిన వేసవకాలం వెళ్ళిపోయింది, ఇదో వర్షాకాలంలోకి వచ్చేసావు, వర్షాకాలం వెళ్ళిపోద్ది, ఆ తర్వాత శీతాకాలం వస్తుంది, ఆ కాలం వెళ్ళిపోద్ది, మళ్ళా వేసవకాలం వచ్చేసింది. నీ జీవితంలో కాలాలు దాటేస్తున్నాయి, కానీ ఆ కాలాన్ని నీకు ఎవరిచ్చారో నువ్వు గుర్తించటం లేదేంటి? ఆ కాలాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో నువ్వు ఆలోచించటం లేదేంటి? ఆ కాలంలో ఈ కాలం ఇచ్చిన దేవుడు నిన్నేం చేయమన్నాడో నువ్వు జ్ఞాపకంలోనికి తెచ్చుకోవటం లేదు. యేసుప్రభు ఏం ప్రశ్నించారండి అక్కడ, ఈ కాలమును మీరు గుర్తింపనిరుగనేలా అన్నాడు చూడండి. మీ కాలం దేవుడు మీకు ఎందుకు ఇస్తున్నాడు, మీరు ఎందుకు గుర్తించరు? కాలాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు, కాలాన్ని ఎందుకు ఖర్చు పెట్టేస్తున్నారు, కాలాన్ని ఎందుకు దేవుడికి వాడటం లేదు? సినిమాలు అంటున్నారు, షికారులు అంటున్నారు, ఉద్యోగాలు అంటున్నారు, వ్యాపారాలు అంటున్నారు, విందులు అంటున్నారు, పార్టీలు అంటున్నారు, పెళ్లిళ్ళు అంటున్నారు, దినాలు అంటున్నారు, బర్త్డేలు అంటున్నారు. దేవుడి సన్నిధి లేదు, దేవుడి పని లేదు, దేవుడి ఆలోచనలు లేదు. ఎప్పుడు లోకానికి అంకితమైపోయింది మన పూర్తిగా మన కాలం అంతా. ఇంకెప్పుడు మీరు దేవుడి సన్నిధిలో ఉండేది, ఇంకెప్పుడు మీరు దేవుడి పనినెత్తుకునేది, ఇంకెప్పుడు మీరు దేవుడికి కాలాన్ని ఇచ్చేది?
భూమి మీద నా జీవితాన్ని చూడండి, నేను బ్రతికింది 33.5 ఏళ్ళు. యేసుప్రభువు అంటున్నాడు అక్కడ 33.5 ఏళ్ళు 12వ ఏటనే వాక్యం నేర్చుకున్నాను. ఆ రోజున్న శాస్త్రులు పరిచయులకు 12వ ఏట నుండి ప్రశ్నలు వేశాను. 30వ ఏటకు వచ్చేసరికి బైబిల్ బాగా నేర్చుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను. ఈ బాప్తిసం తీసుకున్న వెంటనే గ్రామాలకు వెళ్ళిపోయాను, నా తండ్రి గురించి చెప్పాను. నా జీవితంలో ఏ క్షణాన్ని కూడా నేను వృధా చేసుకోలేదు. నా జీవితాన్ని చూడండి. మీరెందుకయ్యా మీ కాలాన్ని వృధాగా లోకాన్ని ఖర్చు పెట్టేస్తున్నారు? మీ జీవితంలో దేవుడిచ్చిన కాలం యొక్క విలువ ఎందుకయ్యా మీరు మర్చిపోయారు? కాలాన్ని ఇచ్చిన తండ్రి ఈ కాలంలో ఏం చేయమన్నాడని మీరు దేవుణ్ణి అడగరేంటి? అసలు కాలం విలువ మీరు గుర్తించరేంటి? కాలం వెళ్ళిపోతుందన్న బాధ లేదేంటి? దేవుడు ఎంత మంచిదో చెప్తానండి. మనం ఎలాగో గుర్తించడం, మన బుర్రలు పనిచేయవు కదా. మనం ఎప్పుడు అంత లోతుకు మనం ఏమీ ఆలోచించుకోం కదా. ఏదో పుట్టాం, పెరిగాం, తింటున్నాం, త్రాగుతున్నాం, అయిపోయింది జీవితం అనుకుంటున్నారు. ఇలా బతికేస్తున్నారు కదా. దేవుడు ఎంత మంచిదో చెప్తానండి. కాలాన్ని మనం గుర్తించటం లేదు అని, కాలం యొక్క విలువ మనం గుర్తించడానికి మన శరీరంతోనే మనకు చెప్పిస్తున్నాడు. ఎలా చెప్పిస్తున్నాడు? కరెక్ట్గా 35 సంవత్సరాలు రాగానే తెల్లవారు లేవగానే అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? దేని ముందుకు వెళ్ళిపోతారు? మొహం కడుక్కున్న వెంటనే అద్దం ముందుకు వెళ్ళిపోతారు కదా. అద్దం ముందుకు వెళ్ళి ఇలా దిగేస్తున్నాడు జుట్టు. అసలు మొహం చూసుకున్నాడు, ఏమైనా కమిలిపోయిందా, ఏమన్నా మరి పొక్కులు వచ్చేసాయని, అందం ఏమైనా చిరిగిపోయిందని చూసుకోనగానే ఒకరోజు గుండెల్లో రాయి పడినట్టుగా పడుతుంది. ఎందుకు తెలుసా? ఈ చెంపలో కానీ మూతి మీద ఉన్న ఈ మీసంలో కానీ ఎక్కడో ఒకటి తెల్లింటికి కనబడుతుంది. అమ్మో ఇక్కడ ఏదో పెద్ద నొప్పి. అంటే ఏమొచ్చింది ఇప్పుడు? నాకు ముసలితనం వచ్చేసిందా? ఒక్కటిగా ఇక్కడ స్టార్ట్ అయింది, చెంపలో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏమైపోతుంది చెప్పండి? మొత్తం మూతంతా తెల్లగైపోయింది, ఇక్కడంతా తెల్లగైపోయింది, పైన ముగ్గుబట్ట అయిపోయింది మొత్తం. అంటే ఏం చెప్తుంది నీ దేహం నీకు? నీ దేహం నీకు ఏం చెప్తుంది? అయ్యో చాలా సంవత్సరాలు ఖర్చు పెట్టేసావయ్యా, నీ జీవితానికి దగ్గర పడింది, నీ కాలం దగ్గర పడింది, నీ శరీరం యొక్క వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతుంది, నీ శరీరంలో మరణ ఛాయలు అలుముకుంటున్నాయి. కళ్ళు సరిగా కనపడవు, చెవులు సరిగా వినపడవు, కాళ్ళు సరిగా పనిచేయవు, చేతులు సరిగా ఉండవు, ఒకప్పుడు బలం ఉండదు, ఒకప్పుడు తిన్నవి అరగవు. అంటే నీకు ఏం చెప్తుంది నీ దేహం? అంటే అనవసరంగా వృధాగా నీ కాలాన్నంతా, నీ దేహానికి దేవుడిచ్చిన బలాన్నంతా లోకానికి వాడేసావు. ఇప్పుడైనా సర్దుకోవయ్యా అని చెప్తుంది. మన సర్దుకునే రకాలు కాదు. ఎక్కడ తెల్లగా కనపడిన మంగళయ్య దగ్గరికి వెళ్ళి ఏమంటే తెల్లగా కనపడినవన్నీ కట్ చేసేయండి. ఆడు కొద్ది రోజులైనా 1, 2, 3 ఉంటే నెమ్మదిగా అలాగా ఎవడు దువ్వంతా అలాగని కట్ చేస్తాడు. ఇంక మొత్తం ఎక్కువైపోయింది, అప్పుడు కట్ చేస్తాడు. ఇక కట్ చేయడానికి లేదండి. మరి ఏం చేస్తావు? నాకు మాత్రం తెల్ల ఎంటుకలు కనపడడానికి కుదరదు. ఇంకేముంది? గోద్రేజ్ డ్రై, గోడకి పెయింట్ వేసేసినట్టుగా మూతంతా పెయింట్ వేసేస్తాడు. అంటే ఏమనుకున్నాడు అంటే, ఊరి నీ కాలం దగ్గర పడుతుందిరా అని దేవుడు శరీరంతో సిగ్నల్స్ ఇస్తున్నా కూడా, నేను ఇంకా కుర్రోడినే, నేను ఇంకా ఉంటాను ఈ లోకంలో, నేను వెళ్ళని అంటున్నావు. వెళ్ళవా? లోకాన్ని ఖాళీ చెయ్యాలయ్యా. కాలాన్ని గుర్తేగు. నీ తండ్రి ఇచ్చిన నీ ఆయుష్కాలాన్ని పిల్లలకి ఇచ్చావు, నీ ఉద్యోగానికి ఇచ్చావు, నీ చదువుకి ఇచ్చావు, నీ కుటుంబానికి ఇచ్చావు, నీ బంధువులకి ఇచ్చావు, నీ స్నేహితులకి ఇచ్చావు. దేవుడికి ఎప్పుడైనా ఇచ్చావు కాలాన్ని? కంప్లీట్గా ఒక రోజంతా ఎప్పుడైనా దేవుడి పనిలో ఉన్నావా? ఆదివారం ఆరాధనకి వెళ్తా మొక్కుబడిగా కరెక్ట్గా 12 గంటలకు ఆరాధన అంటే 10 నిమిషాలు పాస్టర్ గారు ఏమన్నా లేట్ చేసినట్టు తిట్టుకుంటా ఉంటారు చివరన్న వాళ్ళు. 10 నిమిషాల ప్రసంగం ఎక్కువైపోయిందంటే పెద్ద భక్తులంతా వాచ్లు కూడా చూపిస్తారు కొంతమంది పాస్టర్ గారికి. అయ్యారు అంటే అర్థం ఏంటి? అతను బాబు మేము అందులోకి వెళ్ళిపోవాలి. ఎందులోకి? ఇప్పుడు దేవుడి సన్నిధిలో మేము ఎక్కువసేపు కూర్చోలేము, మేము చాలా బిజీ కదా. అక్కడ రారా అని ఒకటి పిలుస్తున్నాడు. ఎవడు? లోకంలో సైతాన్ గాడు. ఏంట్రా గుళ్ళకి వెళ్ళిపోయి అంతసేపు ఏంటి? నువ్వు మా దేవుడు బాగా క్లోజ్ అయిపోతున్నట్టున్నావు, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, అంతసేపు దేవుడి దగ్గర ఏం చేస్తున్నావు? వచ్చేసేయి, రారా. వెళ్ళిపోవాలి అర్జెంటుగా దేవుడి సన్నిధి నుంచి లోకంలోకి, పాపంలోకి. ఇంటికి ఏం చేస్తావు? దేవుడి పైన దేవుడు పిలుస్తున్నాడు. ఆడితో పాటు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడి పనిగా. దేవుడి సన్నిధిని త్వరగా ముగించుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? లోకంలోక, పాపంలోక. కాలాన్ని కనీసం ఒకరోజైనా దేవుడికి ఇవ్వవా? ఎవరు మీ బాధ మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటున్నాడు? చెప్తే అర్థమవుతుందండి. మీరు కన్న మీ పిల్లలు వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వేరు కాపురం పేరుతో మిమ్మల్ని విడిచిపెట్టి ఏదో ఒక రాష్ట్రానికో దేశానికో పోయాడు.
అలా వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు 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 అని పండక్కో పబ్బానికో ఎదురు చూస్తూ ఉంటావు. ఆడ అలాగొచ్చి 1 గంట ఉండి, డాడీ నేను చాలా బిజీ డాడీ, బాయ్ 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 అని గంటలు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఎలాగుంటుంది? ఈ మధ్యకాలంలో ఎలాగున్నారంటే ఊర్లో ఉండి కూడా అమ్మ నాన్న దగ్గర ఉండట్లేదు వీడు. ఎలాగుంటుందంటే తల్లిదండ్రులు మనసు కలిసేదా, మా ఊడండి నా దగ్గర ఉండాలండి. మరి నువ్వెక్కడ ఉండాలండి? నీ దేవుడిచ్చిన కాలంలో, దేవుడి సన్నిధిలో కదా, దేవుడు పనిలో కదా. ఎందుకు ఖర్చు చేస్తున్నావు కాలాన్ని వృధాగా లోకానికి? లెక్కలు అడుగుతాడు దేవుడు. ఊరకనే రాలేదు ఈ కాలం. సూర్యుని మండిస్తూ, భూమిని త్రిప్పుతూ, ఏమండి మిగతా నక్షత్రాలన్నీ మండిస్తూ ఈ విశ్వాన్ని నడిపించడానికి పరలోకంలో ఉన్న కన్న తండ్రి అహోరాత్రులు కష్టపడుతుంటే, ఆయన కష్టంతో నీకు కాలం వస్తుంటే, ఆయన కష్టంతో వచ్చిన నీ కాలంలో నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం వృధాగానే లోకానికి ఖర్చు చేస్తుంటే దేవుడికి ఇవ్వక ఆయన ఎంత బాధపడతాడో ఈ రాత్రి కాస్త మనసు పెట్టి మీరు ఆలోచించండి. మీ పిల్లలు కొద్ది రోజులు మీకు దూరంగా ఉంటే మీరు చూడలేరే? మీరు లోకంలో పడిపోయి ఆయన సన్నిధికి, ఆయన ఆలోచనలకి మీరు దూరం అయిపోతే మీ నాన్న, మీ పరలోకంలో ఉన్న కన్నతండ్రి ఎంత బాధపడతాడండి. కాలం విలువ ఎవరికి తెలియటం లేదండి. నా కుటుంబంతో ఉంటే చాలు, బంధువులతో ఉంటే చాలు, స్నేహితులతో ఉంటే చాలు, లోకంలో సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్నారు తప్ప దేవుడిలో ఉండాలని ఎవరు అనుకోవటం లేదండి. బైబిల్లో భక్తుల జీవితాలు మీరు చదవండి. మోషే గారు 40 సంవత్సరాలు సకల విద్యలో నేర్చుకున్నాడట ఐగుప్తు కోటలో. మరో 40 సంవత్సరాలు పెళ్లి చేసుకోవడానికి, ఆ గొర్రెలు వేసుకోవడానికి అయిపోయింది. 80 సంవత్సరాలు అయిపోయింది మోషే జీవితకాలంలో. అప్పుడు వచ్చాడు దేవుడు, అయ్యా ఎందుకు పుట్టావు మోషే, నువ్వు బ్రతుకుతున్నదేంటి? తగ్గిపోయింది తీసి, నువ్వు పుట్టిందేంటి, నువ్వు బ్రతుకుతున్నదేంటి అన్నాడు. ఎవడు నిజంగా ఆ రోజు మోషే జీవితం మీరు ఆలోచించండి. 80వ ఏట దేవుడి వాక్యం దొరికింది. నువ్వు దేవుడి కోసం పుట్టావు అన్న వాస్తవం తెలిసింది. దేవుడు ఎప్పుడైతే వాక్యానుసారంగా నీ జన్మ నా కోసం అని చెప్పాడో అప్పటి నుంచి మీరు మోషే జీవితం చూడండి. 80వ ఏట ఎప్పుడైతే నువ్వు దేవుడి పని కోసం పుట్టావో, ఇశ్రాయేలును విడిపించాలని చెప్పాడో అప్పటి నుంచి మీరు మోషే జీవితం చూస్తారండి. ఆయన బ్రతికింది 120 సంవత్సరాలు. మిగతా 40 సంవత్సరాలు కూడా ఎవరి కుటుంబాన్ని విడిచిపెట్టాడు. ఆ రోజు ఐగుప్తు ఆ సింహాసనం ఇస్తానన్న వద్దు అన్నాడు. ఆ రోజు తనకు అప్పగించబడిన దేవుడు పని కోసం ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో వేదనలు, ఎన్నో తిరస్కారాలు. ఆ రోజున లక్షల మంది జనాంగం ఎన్నోసార్లు తిరుగుబడ్డారు. అన్నిటినీ సహించుకుంటూ, భరించుకుంటూ సాత్వికుడుగా మిగిలిపోయిన తన 40 సంవత్సరాల జీవితకాలాన్ని దేవుడి సేవకు అంకితం చేసేసాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటండి? గుడికి వస్తున్నాం, వెళుతున్నాం, కంప్లీట్గా మన జీవితాన్ని దేవుడికి ఇస్తున్నామా? దేవుడు పనికి ఏదైనా ఉపయోగపడుతున్నామా? దేవుడి సేవ కోసం ఏమైనా ఆలోచిస్తున్నామా? నీకు ఇచ్చిన కాలం దేవుడి కాలం కదా, అది సత్క్రియలు చేయడానికి ఇచ్చిన కాలం కదా ఇది. దాన్ని నీ కోసం వాడుకోవటం ఇది దొంగతనం కదా? మీరు చెప్పండి. దేవుడు తన పని కోసం ఇచ్చిన కాలాన్ని మన పని కోసం మనం వాడేసుకుంటే ఇది దొంగతనం కాదా? కాలాన్ని దొంగలించటం కాదా? దేవుని ఎదుట మనం దొంగలుగా నిలబడమా? నా ఆయుష్కాలం, నా పని కోసం నేను ఇచ్చిన ఆయుష్కాలం నువ్వెందుకు వాడావు అని దేవుడు అడిగితే వేరే కార్యక్రమాలకి. రాత్రి మనసు పెట్టి ఆలోచించుకోండి. దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనం పుట్టింది ఏమన్నా తినడానికో, త్రాగడానికో, సంపాదించుకొని కూర్చుకున్నవన్నీ లోకంలో విడిచిపెట్టేసి దేవుడు ఎదుట నేరస్తుడిగా విలువపడడానికి కాదండి. ఆయన మహిమ కోసం నువ్వు ఏం చేస్తావో చెయ్యి. ఆయన ఘనంగా ప్రకటింపబడడం కోసం నీ జీవితాన్ని ఏ పనంగా పెడతావో పెట్టు. ఎందుకంటే బైబిల్లో పరిచర్య రకరకాలుగా ఉంది. చాలా మంది సేవకులు అయ్యారు, సేవకులకి సహకారులుగా ఉన్నారు, సంఘానికి సహకారులుగా ఉన్నారు. ఎవరు ఎంతో గొప్పగా సేవను జరిగించిన వాళ్ళకు తోడ్పాటుగా వాళ్ళ వల్ల ఇన్ని చేసి సువార్తను బలంగా తీసుకెళ్లారు. అనేక ఆత్మలను దేవుని వైపు మళ్లించారు. నీ జీవితం దేవుడికి ఏమైనా ఉపయోగపడుతుందా? నీ కాలం ఏమైనా దేవుడికి ఇస్తున్నావా? నీకు ఏమైనా 24 గంటలు కదా, ఆ 24 గంటలు నీకోసం వాడేసుకుంటావు. ఎప్పుడైనా కనీసం రోజుకి 2-3 గంటలు దేవుడికి ఇస్తున్నావా? 24 గంటలు 7-8 గంటలు నిద్రపోతున్నావు, మిగతా గంటలన్నీ కుటుంబానికి అంటున్నావు, మిగతా గంటలన్నీ మళ్ళా ఉద్యోగానికి అంటున్నావు. మరి దేవుడికి ఏమేమో ఎవడు చాలా మంది ప్రార్థన చేస్తారండి దేవుడికి. అదొక హైబ్రిడ్ ప్రార్థన. హైబ్రిడ్ అని ఎందుకు అంటున్నానంటే ఒరిజినల్ టేస్ట్ వేరు, హైబ్రిడ్ కాయ టేస్ట్ వేరు. పొద్దున లేస్తానండి, ఎంత తొందర పరలోక వందన మా తండ్రి, ఒకటే ప్రార్థన ఎప్పుడు. కాపాడినందుకు వందనాలు తండ్రి, దేవుడు ఉద్యోగాలు వెళ్ళిపోతానంత అంటాడు, వెనకాల వచ్చేది అంటాడు నన్ను కాపాడడానికి. ఎందుకు చెల్లి వెనకాల ఏ పనికి వెళ్ళిపోతున్నావని. ఇంకా మరి కొంతమంది భక్తులు ఏమైనా ప్రార్థన చేస్తున్నారంటే రాత్రి పడుకునే ముందు, దేవా పడుకున్నాను తండ్రి, ఇప్పుడు నా మంచం చుట్టూ బంగారు దూతలు ఉండాలి. మామూలు దూతలు పనిచేయవట. ఏ దూతలు ఉండాలట?
ఇందుకు నువ్వు ఎక్కడ తిరిగి వచ్చావు? నీ చుట్టూ మంచం చుట్టూ బంగారు దూతలు పెట్టాలి దేవుడు. ఎక్కడైనా సువార్తకి వెళ్ళావా? ఎవరికైనా దేవుడి గురించి చెప్పడానికి వెళ్ళావా? ఎక్కడైనా కరపత్రాలు పంచడానికి వెళ్ళావా? ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళావా? బైబిల్ నేర్చుకోవడానికి వెళ్ళావా? బైబిల్ తరగతికి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావని నీ చుట్టూ కాపలా పెట్టాలి దేవుడు. అంటే నువ్వు ఊరి మీద పడి తిరుగుతూ ఉంటే నీ చుట్టూ దూతలు తిరుగుతాయా? ఎవరు చెప్పారు ఇవన్నీ? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన పనిలో, బాబు ఏదో చేశారు, అసలు టైం లేదు ఇప్పుడు మనకి. హలో, రైట్ బాబు, ఏం కలపకండి, జాగ్రత్తగా వినండి, ముగించేస్తారండి. దేవుడు అండి, దేవుడు ఆవేదన, దేవుడు బాధ అండి. ఇది ఎవరినో విమర్శించడానికో మిమ్మల్ని బాధ పెట్టడానికి చెప్తున్న మాటలే కదండి. దేవుడిచ్చిన కాలం, పిల్లల్ని స్కూల్లో వేసినప్పుడు ఆడు ఖచ్చితంగా స్కూల్కే వెళ్ళి రావాలి. వేరే యాక్టివిటీ, వేరే చెడు పని, ఎవరు సినిమాకి వెళ్ళటమో, ఫ్రెండ్స్తో ఊరి మీద పడి తిరుగుతున్నాడు అనుకోండి, మీరు ఊరుకోరు కదా. మీ పిల్లోడికి టైం ఇచ్చారు స్కూల్కి వెళ్ళి రారా అని, అక్కడికి వెళ్ళి రావాలి వాడు. లోకానికి దేవుడు నిన్ను పంపించాడు ఆయన పని నిమిత్తం, ఆయన కోసం ఏమైనా చేస్తావు అని. ఎప్పుడు కాలాలంతా నీ కోసమే వాడేసుకుంటే దేవుడు బాధపడ్డండి. బైబిల్లో 2 సందర్భాలు జ్ఞాపకం చేస్తాను, మీరు చదువుకున్న తర్వాత అర్థమవుతాయి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం రాసుకోండి. అక్కడ గెహాజీ అని ఒకటి కనపడతాడు. గెహాజీ గురించి మీరు చాలాసార్లు వినుంటారు, చదువుంటారు. ఓకే, వాడి గురించి చెప్పక మునుపు ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, జాగ్రత్తగా వినండి ప్రశ్న. గెహాజీ మంచోడా చెడ్డోడా చెప్పండి, బాగా ఆలోచించుకుని ఆన్సర్ చెప్పండి. గెహాజీ మంచోడా చెడ్డోడా? ఎలీషా శిష్యుడు గెహాజీ తెలుసు కదండి మీకు. మంచోడనా? మంచోడా కాదు కదా, చెడ్డోడేనా? ఏదో చెప్పండి, మంచోడా చెడ్డోడా? ఎక్కడైనా చెప్పండి. పోనీ చెడ్డోడు అంటున్నారండి, వెరీ గుడ్. మీరు కూడా అదే అంటారు కదా, గెహాజీ చెడ్డోడు. కొన్ని మంచోడు అంటారా? మంచోడు అంటే ఎందుకు మంచోడు అడుగుతాను, మీ దగ్గర ఆన్సర్ ఉండదు. అందుకే కనుక మీరు చెడ్డోడని ఫిక్స్ అయిపోయారు. రైట్. ఇంతకీ గెహాజీ చేసిన చెడు పని ఏంటి? వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? అత్యాచారం ఏమన్నా చేశాడా? ఏమీ లేదండి. నయమాన్ అని సిరియా సైన్యాధిపతి ఒకడు కుష్ఠరోగంతో ఎలీషా దగ్గరకు వచ్చాడు ఆ వ్యాధి తగ్గించుకోవడానికి. ఎలీషా గారు వెళ్ళి యోర్దాను నదిలో మునుగు, నీ కుష్ఠరోగం పోతుందని చెప్పాడు. అన్నట్టుగానే మునిగాడు. వాడి దేహం పసిపిల్లల దేహంలో మారిపోయింది. హుటాహుటిని మళ్ళీ పరిగెట్టుకుని వచ్చాడు ఎలీషా గారి దగ్గరికి. అయ్యా, మీరు చేసిన మహాద్భుతం, ఇదిగో నేను బాగుపడ్డాను, కొంచెం నేను మీకు కానుకలు ఇవ్వాలనుకుంటున్నాను అని బంగారం, వెండి, వస్త్రాలు కానుకలుగా ఇవ్వడానికి ఎలీషా గారి ముందు పెట్టాడు. ఎలీషా గారు ప్రవక్త కదండి, ఇలాంటి భూ సంబంధమైన వాటి మీద ఆశలు పడే టైపు కదా వాళ్ళ ప్రవక్తలు. నీ వెండి వద్దు, నీ బంగారం వద్దు, నీ వస్త్రాలు వద్దు, ఇది కలిగించిన పరలోకంలో నా కన్న తండ్రికి స్తుతులు చెప్పుకుంటూ నీ దేశానికి వెళ్ళిపోని చెప్పాడు. పాపం అవి తీసుకోకపోయేసరికి వీడు తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇదంతా ఒకడు చూస్తున్నాడు. ఎవరు? గెహాజీ. వీడి మనసులో ఏముందంటే, మా గురువు గారికి అసలు బ్రతకడం తెలీదు. ఏదో ప్రవక్తలు అనేసరికి ఆ లిల్లులేమో సూపర్ డూపర్గా ఉండవు. ఈరోజు సేవకులు చూడండి, కోట్లు వేసుకుని, సూట్లు వేసుకుని ఇక్కడ నిలబడుకుని అబ్బు బలగొన్నాడు అనుకుంటారు. ఇంటికి వెళ్తే అన్ని అప్పులే. ఈరోజు సేవకుల పరిస్థితి కూడా, ఆ రోజు ప్రవక్తల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ శిష్యులు అనుకుంటున్నాడు, ఇంత మంచి ఆఫర్ వాడిగా ఇస్తే మన ధనమంతా కూర్చుకుంటే బాగుండు కదా అనుకున్నాడు. ఎప్పుడైతే గురువు గారు వద్దన్నాడో వాడు వెళ్ళిపోయాడు. వెనకాల వీడు పరుగుని వెళ్ళి ఆ మొత్తం ఇస్తానన్న దానికంటే డబల్ ఇచ్చాడండి వాడు. మా గురువుగారు తెమ్మన్నారని వెనకాల వెళ్ళి అబద్ధం ఆడాడు. అయ్యో, గురువుగారు తెమ్మన్నారని సరిపోడు సంతోషం వచ్చేసి ముందు ఇస్తానన్న దానికంటే డబల్ ఇచ్చేసాడు. అవన్నీ పట్టుకొచ్చాడండి, ఇంట్లో ఎక్కడికి వెళ్ళలేదండి. అంటే తప్పు చేసిన వెంటనే మనిషి నోట్లోంచి వచ్చే మొదటిది ఏంటో తెలుసండి? అబద్ధం. ఎక్కడికి వెళ్ళేవారు అని అడగండి. సినిమాకి వెళ్ళొచ్చిన మీ కుర్రాడిని, ఎక్కడికి వెళ్ళలేదు మమ్మీ, చదువుకోవడానికి వెళ్ళాను అంటాడు. ఉతిదే అబద్ధాలు అనమాట. తప్పు చేసిన వెంటనే మనిషి నోట్లోంచి వచ్చి మొట్టమొదటిది ఏంటంటే అబద్ధం. నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. అప్పుడు ఎలిసా అంటున్నాడు, ఒరే, నువ్వు ఆడితో ధనం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నా మనసు నీతోనే ఉంది కదా, ఎందుకు అబద్ధం ఆడుతున్నావు, ఎందుకు అవన్నీ తెచ్చుకున్నావు అని చెప్పి ఒక మాట చదివిస్తున్నాడు. అక్కడ అంటున్న మాట మీరు పట్టుకోవాలి జాగ్రత్తగా. 5వ అధ్యాయం 25 వచ్చి చదువుతున్నారు. 2 రాజులు 5:25 చదువుతున్నారు. జాగ్రత్తగా రాసుకోండి, ఇది ఒకటి చదువుదాం. తన యజమాని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి
గాజీ, నీ అచటి నుండి వచ్చితివన్నీ అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎక్కడికి పోలేదు. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఇక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, ఏమండి, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? చూసారా ఎలా ప్రశ్నిస్తాడో గురువు గారు శిష్యుడికి. ఇది సంపాదించుకునే సమయమా? ఇల్లు, పొలాలు, బంగారము, ఆస్తి, ఏమన్నా అంతస్తులు, ఇవన్నీ సంపాదించుకునే టైమా? దేవుడి కోసం బ్రతికే టైమా? నీ కాలాన్ని సంపాదనకి ఇచ్చే సమయమా? నీ కాలాన్ని దేవుడికి ఇచ్చే సమయమా? ఇశ్రాయేలుని బాగు చేద్దాం, సేవ చేద్దాం రా అంటే లోకంలో ఉన్న ఆస్తిని సంపాదించుకోవడానికి వెళ్ళేవా? ఇది సంపాదించుకునే సమయమా? ఏమంటే అప్పటికే ఎలీషా మాట అంటున్నాడు అంటే ఇప్పుడు మనం ఉన్నది ఏ దినాల్లో తెలుసా? ఇప్పుడు మనం ఉన్నది ఏ దినాల్లో తెలుసా? యేసు రెండో రాకతో ఈ మొత్తం ఈ లోకానికి వృద్ధాప్య దినాలు ప్రారంభమయ్యాయి. మనం ఉన్నది అంచె దినాలలో. ఈ అంచె దినాల్లో రేపు వస్తాడో తెలియదు, యేసుప్రభు ఎల్లుండి వస్తాడో తెలియదు, ఈ రోజు రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత 12 గంటలకు వస్తాడో తెలియదు. నువ్వు కాలాన్ని ఆయనకి ఇచ్చి రెడీగా ఉండాలి తప్ప ఎవరి సంపాదన, లోకాన్నా నీ కాలాన్ని ఎందుకయ్యా వాడిస్తున్నావు? ఇది సంపాదించుకునే సమయమా? ప్రభు సేవ చేసే సమయమా? మీరు చెప్పండి. ఇప్పుడు రేపు వచ్చేసాడు యేసు ప్రభు, ఆస్తుంది, దేవుడి పనులు ఏమీ లేవు. రేపు వచ్చేసాడు యేసు ప్రభు, నీ జీవితంలో అంటే పాపం ఉంది, పరిశుద్ధత లేదు, ఏమైపోతాం చెప్పండి? ఏమైపోతామండి? అందుకే అంటున్నాడు, నాయన కాలాన్ని వృధాగా ఖర్చు చేసావా, నీ జీవితంలో ఒక భయంకరమైన క్షణం వస్తుంది. ఆ క్షణాన్న భూమి మీద సుఖంగా ఉన్న నువ్వు, భూమి మీద హాయిగా ఉన్న నువ్వు, ఆ ఒక్క క్షణంలో నీ జీవితం తారుమారైపోతుంది. యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. దినాలు ఎలా గడుపుతున్నారట? శ్రేయస్సు కలిగి అంటే అర్థం ఏంటి? శ్రేయస్సు కలిగి అంటే అర్థం ఏంటి? తింటున్నారు, త్రాగుతున్నారు, సంపాదించుకుంటున్నారు. మా జీవితం, మా ఇష్టం, మేము ఎందుకు రావాలి దేవుడి దగ్గరికి, మేము ఎందుకు కూర్చోవాలి అక్కడ, మేము ఎందుకు ఇవ్వాలి, మేము ఎందుకు చేయాలి, మా ఇష్టం అంటే లెట్స్ ఎంజాయ్ అంటున్నారట. శ్రేయస్సు కలిగి గడుపుతున్నారట దినాలను ధనవంతులు ఒకప్పుడు గడిపినట్టుగా. తిందాం, త్రాగుదాం, సుఖిద్దాం. శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతురు. వెంటనే అక్కడ ఉన్న మాట చూడండి, ఒక్క క్షణము లేని వారు ఎందుకు వెళ్ళిపోయారు పాతాళానికి? భూమి మీద అంత కాలం అంతా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఖర్చు పెట్టాడు కదా. అందుకే ఒక్క క్షణములోనే వాళ్ళు పాతాళమునకు దిగిపోదురు. భూమి మీద బంధువులు కనపడరిక, భూమి మీద ఉన్న సుఖాలు కనపడవేక, ఇక్కడున్న ఏసీలు కనపడవేక. ఏమంటే ఎండలోకి వచ్చేసరికి అమ్మో అమ్మో అనుకుని వేసవకాలం అంతా చక్కగా ఏసీలో ఉండిపోయాం కదా, అక్కడ ఏసీలు కనపడవేక, చల్లటి పెప్సీలు, కూల్ డ్రింకులు కనపడవేక. భూమి మీద కనపడుతున్నాయి ఇవన్నీ, క్షేమంగా కళ్ళ ముందు ఉన్నాయి ఇవన్నీ, దేవుడిచ్చాడు ఇవన్నీ అనుభవించమని. అనుభవిస్తున్నావు కానీ ఆయనకు ఉపయోగపడవు, అనుభవిస్తున్నావు కానీ ఆయన పని చెయ్యు. అందుకే మన జీవితంలో ఒక క్షణం అనేది పలకరించిపోతుంది మనందరినీ. ఆ క్షణాన్న జీవితాలు తారుమారవుతాయి. ఆ జీవితాన్ని ఒక్క క్షణంలో భూమి మీద హాయిగా ఉన్నవాడు వెంటనే నిత్యాగ్ని దండనకు పాతాళానికి జారిపోతాడు. ఆరని అగ్ని, చావని పురుగు, భయంకరమైన నిత్యాగ్ని దండలలో యుగాలు కాలిపోతామండి. ఆ జీవితం తారుమారైపోవడానికి పట్టే కాలం గంటలు కాదు, రోజులు కాదు, సంవత్సరాలు కాదు, ఎంతటా క్షణం. కళ్ళు మూసి తెరిచేలోపు భూమి మీద హాయిగా ఉన్న ఆత్మ నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోయి కాలిపోతుందండి. కాలం విలువ ఎవరికి తెలుసండి? బాగా మీకు కాలం విలువ తెలియాలంటే ఎవరిని అడగాలో తెలుసా? ఎప్పుడైనా ఎగ్జామ్లో సంవత్సరం పాటు చదివి పరీక్షకు వెళుతున్నాడు, ఒక్క 5 నిమిషాలు లేట్ అయిపోయాడని వాడి గేటు బయట వదిలేశారు. పరీక్షల్లో 5 నిమిషాలు లేట్గా వచ్చాడు, పరీక్ష రాయడానికి కుదరదాలని అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మీరు వీడియో చూసారు అప్పుడప్పుడు. రన్నింగ్ రేస్లో ఏమండి పోలీస్ అయిపోదామని పరిగెట్టాడు 2 సెకండ్లు లేట్ అయిపోయాడండి, ఉద్యోగం పోయింది. వాడు బోరు నేడుస్తున్నాడు అక్కడ పడిపోయి, 2 సెకండ్లో నేను పోగొట్టుకున్నాను నా ఉద్యోగం అని.
ఒక 5 నిమిషాలు లేట్గా వచ్చి ఇదిగో ఈ కలెక్టర్ అయిపోదాం అనుకున్నాను, అహోరాత్రులు చదివాను, నా జీవితాన్ని అంతా పనంగా పెట్టి ఇదిగో 5 నిమిషాలు లేట్ అయిపోయానని దేవుడి దగ్గర కొప్పుకూలిపోయారు చాలా మంది. ఏమండి, ఒక్క సెకండ్ లేట్ అయితే, ఒక్క సెకండ్లో నీ పరీక్ష పోతేనో ఉద్యోగం పోతేనో ఇంతగా బాధపడితే అవి మరలా ట్రై చేస్తే మళ్ళీ సంవత్సరం వస్తాయి. కానీ ఒక్క క్షణంలో జీవితం తారుమారైపోయి పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఉందా? మీరు చెప్పండి, రాత్రి బాగా ఆలోచించండి. ఉందా? తప్పించుకునే అవకాశం లేదు. ఆ నిత్యాగ్ని దండం నుండి బయటకు వచ్చే అవకాశం లేదు. అది జరిగిపోయింది క్షణంలో. ఈ క్షణం విలువ బాగా ఎవరికి తెలుసు అంటే 3500 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినా కూడా అందులోకి ఎవరు? ధనవంతుడు. వాడి దగ్గరికి వెళ్ళి అడగండి ఎలాగుందరా ఇక్కడని. 3500 సంవత్సరాలుగా కాలుతున్నాను, ఒక్క క్షణం నా జీవితంలో చావు వచ్చింది. అప్పటికే దేవుడికి ఇష్టంగా నా బ్రతుకులేదు, దేవుడికి అనుకూలంగా నా బ్రతుకులేదు. ఆ క్షణం నా జీవితం తారుమారైపోయింది. వచ్చేసని మంటల్లోకి అంటున్నాడు. వాడికి తెలిసింది ప్రేమ విలువ. కాలుతున్నాడు కనుక. మనం హాయిగా ఇంట్లో పడుకున్నాం కనుక, ఆనందంగా ఉన్నాం కనుక మనకి ఏం తెలియటం లేదండి. కనుక భక్తి జీవితం జాగ్రత్త. మీరు దేవుడికి ఉపయోగపడుతున్నారా? దేవుడి సన్నిధికి ఉపయోగపడుతున్నారా? మరణం పలకరిస్తే ఆ పాతాళాన్ని తప్పించుకునేంత భక్తి, ఆ పాతాళాన్ని తప్పించుకునేంత క్రియలు, దేవుడి క్రియలు మీ జీవితంలో ఉన్నాయో లేదో ఈ రాత్రి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అంటే దేవుడు చెప్పిన క్షణం యొక్క విలువ. షార్ట్కట్లో చెప్పాను, అర్థమైతే మీరు అదృష్టవంతులు. ప్రార్థన చేసుకుందాం.